బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హత్యకు గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం కేసు విచారణలో అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శ్రీఖా చౌదరిని అర్ధరాత్రి ఒంటరిగా 1:10 సమయంలో పోలీసులు కారులో తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎటు తీసుకువెళ్లారనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. హత్యకు గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం కేసు విచారణలో అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శ్రీఖా చౌదరిని అర్ధరాత్రి 1:10 సమయంలో పోలీసులు కారులో తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎటు తీసుకువెళ్లారనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, చెప్పండి, శ్రీఖా చౌదరిని పోలీసులు రహస్యంగా ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? 3 రోజుల నుంచి శ్రీఖా చౌదరిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారంటూ పోలీసులు చెప్పట్లేదు అసలు మనకి. అయితే ఇది కంచెంచర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోనే శ్రీఖా చౌదరిని పెట్టి విచారిస్తున్నారని చెప్పి మనం మొదటి నుంచి చెప్తున్న విషయాన్ని. అయితే పోలీసులు దీన్ని కొట్టుపారేశారు. గత అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వీధి లైట్లు తీసి నందిగామ సర్కిల్ కార్యాలయం నుంచి శ్రీఖా చౌదరిని ఓ వెహికల్ తరలించారు. అయితే ఇక్కడ పోలీసులు హై డ్రామా ఆడారు. 2 వెహికల్స్ ను పెట్టారు, ఫార్వర్డ్ చేశారు. ఒక వెహికల్స్ తో శ్రీఖా చౌదరిని, మరో వెహికల్స్ లో ఎంపీ వెహికల్ ని పెట్టి స్పీడ్ గా మూవ్ అవడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తాము. 10 TV ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ ను సాధించింది. శ్రీఖా చౌదరిని తీసుకెళ్తున్న వెహికల్ ను ఫాలో అయింది. అయితే వీళ్ళు స్పీడ్ గా వెళ్లిపోయే వెహికల్ ని ఒక చాట ఆపి మరో యూటర్న్ తీసుకుని మరో ప్రాంతానికి వచ్చి ఆగిపోయారు. మరో వెహికల్ లో శ్రీఖా చౌదరిని రాష్ట్ర ప్రాంతానికి తరలించారు. అది ఎక్కడికి తరలించారు అనేది ఇప్పటి వరకు మనకు తెలియలేదు. మొదటి నుంచి దీంట్లో కృష్ణా జిల్లా ఎస్పీ చేస్తున్న రహస్య విచారణతో పాటు అతను చేస్తున్న మాటలను బట్టి పలు అనుమానాలు తావిస్తుంది. దీని మీద ఇప్పటికే ఎస్పీ మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ మీద కూడా వేటు పడే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి, ఈ హత్యకు సంబంధించి. అయితే శ్రీఖా చౌదరిని ఎక్కడ తీసుకెళ్లారు ఏంటనే మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. రాత్రి 1 గంటకు వీధి లైట్లు తీసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని చెప్పేసి కొంతమంది ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఎక్కడ తీసుకెళ్లారు ఏంటి, శ్రీఖా చౌదరి పాత్ర ఏంటని కూడా ఇప్పుడు దీంట్లో కీలక తెలుస్తుంది. శ్రీఖా చౌదరి పాత్ర లేకపోతే బహిరంగంగానే చెప్పారు. శ్రీఖా చౌదరి పాత్ర లేదు, దీంట్లో రాకేష్ హెగ్డే కీలక నిందితుడని ఈ రోజు ప్రెస్ మీట్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన హడావుడి చూసి శ్రీఖా చౌదరి కూడా పాత్ర ఉందని చెప్పేసి కొంత అర్థమవుతుంది. ఆ శ్రీఖా చౌదరిని తప్పించడానికి ఇవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు వరకు మా అదుపులు లేదు, అసలు మేము విచారించట్లేదు, శ్రీఖా చౌదరి ఎవరో మాకు తెలియదు, మీకు తెలిస్తే మాకు చెప్పండి అంటూ పోలీసులు మీడియాని ఎదురు ప్రశ్న చేశారు నిన్నటి దాకా. ఈ అర్ధరాత్రి శ్రీఖా చౌదరి తీసిన ఫోటో మనకు కనపడింది. ఒక ఫోటో కూడా అన్నట్లు వీధి లైట్లు తీసేశారు. వీధి లైట్లు తీసి ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. ఎక్కడ తరలించారు అనేది మాత్రం తెలియని పరిస్థితి కనపడుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.